ప్రస్తుతం ముంబై నుంచి దుబాయ్‌కి నీటి అడుగున రైలు మార్గం నిర్మించే ఒక కాన్సెప్ట్ దశలో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. ముంబై నుంచి దుబాయ్‌కి నీటి అడుగున అండర్ వాటర్‌లో ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ చేద్దామని ప్లాన్‌లో ఉన్నారు. సో ఇండియాలోని ముంబై నగరాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌తో 2000 కిలోమీటర్లు సుమారు 1200 మైళ్ళు పొడవైన నీటి అడుగున హై స్పీడ్ రైలు మార్గం ద్వారా అనుసంధానం చేయాలన్నది యుఏకి చెందిన నేషనల్ అడ్వైజరీ బ్యూరో లిమిటెడ్ అనేది ఒక ప్రాతిపదికన తీసుకొచ్చిందన్నమాట. ఈ రైలు గంటకు 600 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. ఇది ముంబై మరియు దుబాయ్ మధ్య ట్రావెలింగ్ టైం ని కేవలం 2 గంటలకు తగ్గిస్తుంది. సో ఇది ఫ్లైట్ జర్నీలో ప్రయాణించడం కన్నా ఇది చాలా వేగవంతమైనది. సో ఈ సూపర్ ఫాస్ట్ రైల్ అనేది ప్రయాణికుల రవాణాకు మాత్రమే కాకుండా క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురుని దుబాయ్ నుంచి యుఏఈ నుంచి భారతదేశానికి ఈజీగా తీసుకురావడానికి ఈ రైలు మార్గం సహాయపడుతుంది. అట్లాగే మన ఇండియా నుంచి పైప్ లైన్ ద్వారా వాటర్ ని దుబాయ్ కి తరలించడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రాజెక్ట్ వల్ల వేగవంతమైన మరియు సమర్థవంతమైన మరియు స్థిరమైన రవాణా ఎంపికను అందించడం ద్వారా భారతదేశం మరియు యుఏఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచడం మరియు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ లక్ష్యం. సో ఈ రోజు వరకు ముంబై నుంచి దుబాయ్‌కి అండర్ వాటర్ రైలు మార్గం అనేది ఒక ఊహలో మాత్రమే ప్రతిపాదించబడినది, ఇంకా అనుకోవడం దశలోనే ఉంది. సో ఈ ఐడియాని కొన్ని సంవత్సరాల క్రితం అంటే సుమారు 2018లోనే ఈ ప్రాజెక్ట్ అనుకున్నారు. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే సాంకేతికంగా మరియు ఫైనాన్షియల్ గా ఇంకోటి పర్యావరణ పరంగా అన్ని సాధ్యాలను అంచనా వేయడానికి ఒక సమగ్ర కమిటీ వేయాలని చెప్పి భావిస్తా ఉన్నారు. సో నిజంగానే ఈ ప్రాజెక్ట్ కి అన్ని రకాల అనుమతులు వస్తే ఇంకోటి ఫైనాన్షియల్ గా కూడా బడ్జెట్ సెట్ అయితే ఇది 2030 నాటికి పూర్తి అవుతుందని చెప్పి అందరు అనుకుంటా ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ వల్ల ఫ్యూచర్ లో చాలా పురోగతి, ఇండియా యుఏఈ మధ్య చాలా పురోగతి లభించే అవకాశం ఉంది. 2 ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య కేవలం 2 గంటల్లోనే ప్రయాణించగల సామర్థ్యం, వ్యాపార ప్రయాణాలు మరియు పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ వల్ల క్రూడ్ ఆయిల్ తో పాటు వేరే రకమైన వస్తువులను కూడా సులభంగా ఫాస్ట్ గా ఇండియా నుంచి దుబాయ్‌కి, దుబాయ్ నుంచి ఇండియాకి తీసుకురావడానికి తక్కువ టైం కూడా సేవ్ అయ్యే విధంగా ఫైనాన్షియల్ గా కూడా ఆర్థికంగా కూడా వృద్ధి చెందే అవకాశాలు ఈ 2 దేశాలకు చాలా వరకు ఉన్నాయి. ఈ రైలు ప్రాజెక్ట్ వల్ల ఏమైతుందంటే ఫ్లైట్ లో ప్రయాణించడం కన్నా సులభంగా తొందరగా అనుకున్న గమ్యస్థానానికి చేరుకోవచ్చు. సో ఈ అండర్ వాటర్ ప్రాజెక్ట్ వల్ల సో టూరిజం కి కూడా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ప్రాజెక్ట్ ని 2000 కిలోమీటర్ల పొడవైన నీటి అడుగున సొరంగం లేదా రైలు నిర్మాణాన్ని నిర్మించడం ద్వారా పెద్ద ఇంజనీరింగ్ మరియు సాంకేతిక సవాళ్లు వచ్చే అవకాశం. సో ఇందులో అధిక నీటి ఒత్తిడిని తట్టుకోవడం, భూకంప కార్యకలాపాల నుండి నిర్మాణ సమగ్రతను నిర్ధారించడం మరియు అధునాతన సొరంగం తవ్వకం లేదా నిర్మాణ పద్ధతులను అభివృద్ధి చేయడం వంటివి ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ కి $1 బిలియన్ పెట్టుబడి అవసరం. నిధుల సమీకరణ ఒక కీలకమైన అంశం అన్నమాట. సో ఇంత సుదీర్ఘమైన నీటి అడుగున దూరం ప్రయాణించే ప్రయాణికుల భద్రత, ఈ సముద్రంలో సంభవించే ఆటుపోట్లను కూడా తట్టుకునే విధంగా ఇది ప్లాన్ చేయాల్సి వస్తుంటది. ఇక్కడ లభించే నీటి నాణ్యతను కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ ప్రాజెక్టు 2000 కిలోమీటర్ల పొడవు ఉంటది కాబట్టి దీంట్లోకి నీళ్లు చేరకుండా ఆ సొరంగం యొక్క భద్రతను కూడా చాలా వరకు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ ప్రాజెక్టు తవ్వుతున్నప్పుడు రకరకాల వింత అనుభూతులు, తవ్వకాల మధ్యలో ఎటువంటి ఏమైనా బయటపడిన అవకాశం ఉన్నటువంటివి ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ పోవాలి. యుఏఈ అనేది భారతదేశానికి ఒక కీలకమైన వాణిజ్య భాగస్వామి. 2022లో క్రూడ్ ఆయిల్ ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ $72.87 మిలియన్ ఉంది. ఇది యుఏఈ భారతదేశం 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. సో ఈ 2 దేశాల మధ్య సమర్థవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న రవాణా ఉండడం వల్ల వర్తకం చేసే వస్తువుల ధరలను తగ్గిస్తుంది. సరుకులను అక్కడ నుంచి ఇక్కడికి పంపించడం ద్వారా సో ప్రయాణ ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. నమ్మకమైన వస్తువులను ఎగుమతి చేసుకునే అవకాశం, దిగుమతి చేసుకునే అవకాశం ఈ 2 దేశాల మధ్య పుష్కలంగా ఉంటుంది. ఈ 2 దేశాల మధ్య డైరెక్ట్ కనెక్టివిటీ ఉండడం వల్ల ఎక్కువ పెట్టుబడులు ఆ దేశానికి ఈ దేశానికి వచ్చే అవకాశం ఉంది. సో నిజంగానే ఈ ప్రాజెక్ట్ ముంబై నుంచి దుబాయ్‌కి అండర్ వాటర్ సూపర్ ఫాస్ట్ రైల్ స్టార్ట్ అయిపోతే వాణిజ్య పరంగా, ప్రయాణ పరంగా, టూరిజం పరంగా, ఆర్థికంగా 2 దేశాల మధ్య చాలా లాభం ఉండే అవకాశాలు ఉంది. సో 2 దేశాలు ఆర్థికంగా ఇంకా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దుబాయ్‌కి మన నుంచి నీటి అవసరం ఉంది, మనకి క్రూడ్ ఆయిల్ అవసరం ఉంది. క్రూడ్ ఆయిల్ తోటి దుబాయ్ ప్రపంచంలోనే ఒక మోస్ట్ సిటీగా ఎట్లా ఎదిగిందో, ఇండియా కూడా దుబాయ్ నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ విషయంలో ధరలు కూడా తగ్గి, రవాణా ఖర్చులు కూడా తగ్గి, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గడం వల్ల ఇండియా కూడా ఆర్థికంగా బలంగా ఎదిగే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా దుబాయ్ నుంచి ఇండియాకి ఈ అండర్ వాటర్ సూపర్ ఫాస్ట్ రైల్ స్టార్ట్ అయిపోతే సో ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గం అయ్యే అవకాశం ఉంది. సో 2 దేశాలు ఆర్థికంగా ఎంతో బలపడే అవకాశం ఉంది. 2 దేశాల మధ్య స్నేహం కూడా బలపడే అవకాశం ఉంది.